హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎడ్యుకేషనలిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిపి నియర్ బై ఒక మంచి యూనివర్సిటీ కావాలి అనుకుంటే బీటెక్ స్టూడెంట్స్కి ఏ యూనివర్సిటీ బెస్ట్ అని చెప్తారు? మీరేమన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీ అవగాహనలో ఉన్నటువంటి ఏమన్నా ఉన్నాయా? ఏం చెప్తారు సార్? నా అవగాహన అనేకంటే ఒకప్పుడు ఎడ్యుకేషనల్ హబ్స్ కింద చెన్నై, కర్ణాటక ఇలాంటివి, లేకపోతే హైదరాబాద్ బేస్డ్గా ఉన్న దగ్గర సార్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్స్ప్లోరింగ్ అన్నది చాలా వైబ్రెంట్గా జరుగుతుంది. రీసెంట్ పాస్ట్లో ఒక యూనివర్సిటీ అకాడమిక్స్తో పాటు వాళ్ళ గ్రౌండ్ రియాలిటీస్ యొక్క డైమెన్షన్సే మారిపోతుంది. ఓకే, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తోనూ, ఒక హై లెవెల్ స్టాండర్డ్స్తోనూ, ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తోనూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక డిఫరెంట్ పందా ఇచ్చారు. శక్తిపీఠం కొల్హాపూర్ అని మహారాష్ట్రలో ఒక శక్తిపీఠం అమ్మవారిది సన్నిధిలో సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అని సార్ ఒక హ్యూజ్ ఇండస్ట్రియలిస్ట్, సింపుల్గా చెప్పాలంటే స్టార్ ఎయిర్లైన్స్ అని వాళ్ళ అధినేత అతను. ఓకే, సంజయ్ గొడావత్ గారు అని ఆయన ఒక హ్యూజ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ అతను ఒక ఎడ్యుకేషన్లోకి కొత్తగా ఎంటర్ అయ్యి నేను అన్ను ఈజ్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ విత్ ఇన్నోవేషన్స్. కొత్తగా అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ చేసుకుంటున్న ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనలిస్ట్ కింద ఆయన అభివర్ణించారు. ఓకే, ఆయనకి అయితే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఈ సంజయ్ గొడావత్ యూనివర్సిటీ ఒకటి, అలాగే గొడావత్ కన్జ్యూమర్స్ది, అలాగే సంజయ్ ఎనర్జీ ఒకటి సార్, అలాగే గొడావత్ స్కై స్టార్ ఒకటి, గొడావత్ రియాలిటీ ఒకటి, గొడావత్ టెక్స్టైల్స్, గొడావత్ మీడియాటెక్, అలాగే గొడావత్ ఎంటర్ప్రైజెస్, గొడావత్కి సంబంధించిన ఎస్జీజీ వెంచర్స్, అలాగే గొడావత్ గ్రైన్స్, అలాగే గొడావత్ రీటైల్, సంజయ్ గొడావత్ ఫౌండేషన్. ఇవన్నిటితోనూ సార్ ఆయన యొక్క డైమెన్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక ఎడ్యుకేషనలిస్ట్ అండ్ అకాడమిస్ట్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మల్టీ ఛాలెంజెస్ అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తున్న ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, అలాంటి పర్సనాలిటీ ఈ ఎడ్యుకేషన్ దీంట్లో ది స్టార్టెడ్ ఏ వండర్ఫుల్ యూనివర్సిటీ, ఒక వ్యాస్ట్ అన్నమాట 160 acres స్ప్రెడ్లో. ఓకే, అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్కి కూడా అంతే ప్రయారిటీ ఇస్తూ సార్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్లో ఇన్నోవేషన్స్. యూ వాంట్ బిలీవ్ ఇట్, నేను సాధారణంగా ఏంటంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్లో స్టాండర్డ్స్లో ఈ స్పోర్ట్స్ మీద అంత ఫోకసింగ్ ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ స్మృతి మందన, ఇండియన్ వైస్ కెప్టెన్ రైట్ నౌ, సార్ షీ హ్యాపన్ టు బి a graduate from that respective university, సంజయ్ గొడావత్ యూనివర్సిటీ. ఓకే, ఇట్స్ a national pride she is. ఎస్ సార్. అలాంటి యూనివర్సిటీలో ఇవాళ మీరు ఇన్నోవేటివ్గా, ఇన్స్పైరింగ్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్తో బయటకు రావడానికి దే మేడ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అండ్ యూజీసీ అప్రూవ్డ్ ఒక ట్రస్టెడ్ రికగ్నిషన్ తెచ్చుకుంది ఆ యూనివర్సిటీ. ఇట్స్ అ ప్రైడ్ సార్. అండ్ ర్యాంక్డ్ 1 in కొల్హాపూర్ డిస్ట్రిక్ట్లో ర్యాంక్డ్ అండ్ మహారాష్ట్ర స్టేట్లో 4th ప్లేస్లో ఉంది. ఓకే, దాట్స్ ద వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ యూనివర్సిటీ. ఇది కాక నాక్ అక్రెడిటేషన్స్లో ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ నభూతున్న భవిష్యత్ సార్. అలాగే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఎందుకంటే హీఈస్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఎస్ సార్. సంజయ్ గొడావత్కి అలా బాజీగర్ సినిమాలో ఉన్నట్టు చైన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్న అలాంటి వ్యక్తి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ హిస్ ప్లేస్మెంట్స్. అంతే కదా. అది కాక గ్లోబల్ ఎక్స్పోజర్స్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీ కానీ. అండ్ దిస్ అనదర్ సర్ప్రైజ్ ఏంటంటే సే ఫర్ ఇన్స్టెన్స్ 3rd, 4th ఇయర్లో ఇంటర్న్షిప్స్ చేస్తారు, పెయిడ్ ఇంటర్న్షిప్స్ విత్ స్కాలర్షిప్స్. ఓకే, ఇంటర్న్షిప్స్ కూడా స్టైఫండ్స్ ఇవ్వడం ఉన్నది రేరెస్ట్ ఫినామినా. కాలేజీ స్పాన్సరింగ్స్ లోంచి వాళ్ళ, ఎందుకంటే దే హ్యాడ్ హ్యూజ్ టైఅప్స్ విత్ రెస్పెక్టివ్ కంపెనీస్. ఓకే, ఆ కంపెనీస్ లిస్ట్ చదివితే అసలు యూ కాంట్ ఇమాజిన్. అలాగే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై క్యాంపస్ అండి, 160 acres స్ప్రెడ్ అయిన యూనివర్సిటీలో వైఫై క్యాంపస్. సే ఫర్ ఇన్స్టెన్స్ యువర్ ఆన్ గ్రౌండ్ యూ విల్ హ్యావ్ వైఫై. ఓకే, సో అట్లా అండ్ హ్యూజ్ స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీస్ అయితే నా భవిష్యత్ సార్. అసలు నేను చూసి ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్. శక్తిపీఠంకి వెళ్ళి లోపలికి వెళ్తే ఒక డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చాయి. అమ్మవారి ఎనర్జీస్ ఎలా ఉంటాయో అంటే లక్ష్మీ కటాక్షం కోసం వెళ్తే కొల్హాపూర్కి సరస్వతి కటాక్షం దొరుకుతున్నట్టు ఉంది కొల్హాపూర్ యూనివర్సిటీ. ఓకే, అలాగే హాస్టల్స్ అయితే నేనేంటంటే ఇది తాజ్ కృష్ణలో ఉన్నానా లేకపోతే నోవోటెల్లో ఉన్నానా అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఓకే, దట్స్ 5-star హాస్టల్స్.
అండ్ సేమ్ సినారో. ఎందుకంటే సాధారణంగా ఒక తల్లిదండ్రులు పిల్లల యొక్క కంఫర్ట్ కోసం ఎక్కువ రూల్స్ వేస్తారు. రాత్రి బాగా చదువుకున్నాడు కూడా మంచి తల్లి చూడండి ఇంట్లో 4 సార్లు టీ పెట్టేవాడు, బాగా Yes, sir. చదువుకోరని అన్నది. అలాంటి దగ్గర వాళ్ళు వేరే ప్రాంతంకి తీసుకెళ్లి పిల్లల్ని పెడితే ఎలా ఉంటుందంటే మన ఇంటి కన్నా ఒక స్వర్గంలో పిల్లల్ని పెట్టామన్న తృప్తి ఉంటుంది దానికి. ఓకే. అలాగే ఇన్నోవేషన్ అట్ SGU అంటే Hmm. సోలార్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డెవలప్మెంట్ లో కూడా ఇప్పుడు లేటెస్ట్ అదే కదా సార్. ఎస్ సార్. అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, గొడవత్ గారు ఈజ్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ దాంట్లో వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తో ఒక అడాప్టబిలిటీకి ఓకే. సోలార్ అండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉన్న దగ్గర దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ల్యాబ్స్. ఓకే. అలాగే స్కాలర్షిప్స్ కానీ ఈజీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ దే ఆర్ క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓకే. విత్ ఎడ్యుకేషన్ థింగ్స్. వాళ్ళకి ఇండస్ట్రీలో ప్లేస్మెంట్స్ కి టైఅప్స్ అంటే అందరికీ సర్వసాధారణంగా ఉంటాయి, బట్ ద క్రిస్ప్ వాట్ దే కెన్ ప్రొడ్యూస్, ఎస్ సార్. ఆ క్రిస్ప్ కి జస్టిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే ఏడీపీ విల్కో, విప్రో, టాటా, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, మెఫసిస్, ఇన్ఫోసిస్, పారీ, టాటా టెక్నాలజీస్, అట్లాస్ కాపో, గ్లోబ్ డి, ఆధార్ హౌసింగ్, వాలంటీ, సింటెల్, అమెజాన్, ఎస్ఎల్కే, ఎమడాస్, ఫైర్ రిజర్వ్, ఇండియన్ నేవీ, ఇన్ఫోషిప్, బోష్ ఇలాంటివి అయితే చెప్పక్కర్లేదు. సార్. ద సేమ్ సినారియో ఈవెన్ ద వే దే ఆర్ అక్కడికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి మాట్లాడిన వాళ్ళలో ద లెజెండ్స్ లైక్ కపిల్ దేవ్, ఒకలా ఇద్దరా ఎంతమందిని చెప్పాలి, ఎస్ సార్. వాళ్ళ వాళ్ళు అక్కడికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి మాట్లాడగలుగుతారంటే ఆ యూనివర్సిటీ యొక్క సామర్థ్యం చూడండి. అలాగే దే సెంటర్ ఫర్ ఎక్సలెన్సీకి ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్డ్గా ఉంటారో దానికి తగ్గట్టు వాళ్ళ దగ్గర సెంటర్ ఫర్ ఎక్సలెన్సెస్ లో వాళ్ళు ది టైడ్ అప్ విత్ హై అండ్ సిమ్యులేషన్స్ అండ్ రోబోటిక్ ల్యాబ్ తో టాటా టెక్నాలజీస్ తో టైప్ అయ్యారు. ఎస్ సార్. అలాగే ఇండస్ట్రీ ఎకనామిక్స్ అండ్ కొలాబరేషన్స్ తో బాష్ తో టైప్ అయ్యారు. ఇండస్ట్రీ 4.0 అండ్ C4.4 ల్యాబ్లు, అలాగే సెంటర్ ఫర్ స్పేస్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్ లో CSCS తో టైప్ అయి ఉన్నారు. సో దీని నుంచి వాళ్ళు అంటే ఇంటీరియర్షిప్స్ ఇవన్నీ what sort of places they have been sending it, the strength they are placing in a proper way ki the way they are grooming. Yes sir. పిల్లల్ని సామర్థ్యంతో సైనికుల్లా తయారు చేసి యుద్ధానికి పంపిస్తారు, అంటే ఉద్యోగం అనే యుద్ధానికి. డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం చూడండి చిన్నపిల్లల్లో ఎంతోసియాజం ఎలా ఉంటుందంటే వాడికి తెలిసిన పేపర్లో ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, హౌ దే ఫీల్. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఒక ప్యాషన్తో నేను ఎందుకంటే సంజయ్ గౌడవర్త్ గారి గురించి చెప్తూ సార్ దాన్ని సిస్టమ్ డ్రివెన్ అన్న దగ్గర సిస్టమ్ ఎట్లా డ్రివెన్ చేశాడంటే ఫర్ ఇన్స్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటాయి. అలాంటి వ్యక్తి సంజయ్ గౌడవర్త్ గారు ఆయన బిజినెస్ ప్రాంప్టింగ్ కూడా ఎట్లా ఉందంటే సార్ హీఈస్ ఇంటూ సాఫ్ట్వేర్, హీఈస్ ఇంటూ అగ్రో, హీఈస్ ఇంటూ ఏవియేషన్, హీఈస్ ఇంటూ కస్టమర్ ప్రొడక్ట్స్, హీఈస్ ఇంటూ ఎడ్యుకేషన్, హీఈస్ ఇంటూ ఎనర్జీ, హీఈస్ ఇంటూ సాఫ్ట్వేర్, మైనింగ్, రియాలిటీ, రీటైల్, సాఫ్ట్వేర్, టెక్స్టైల్, whatever you name it as. Yes sir. The gentleman is there with business. Yes sir. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే when he is with multiple hands, ఆయన ఎలా ఉంటుందంటే నా దగ్గర నుంచి నా ప్రోడక్ట్ ఒకటి వస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర అతనికి ఉన్న ప్యాషన్. ఇప్పుడు ఒక మనిషి ప్యాషన్తో చిన్న నుంచి పెద్ద దాకా వెళ్ళడం చూసాం. ఎస్ సార్. కాబట్టి చూడండి ఎవరైనా మనం ఉన్నప్పుడు భూమి నుంచి రాకెట్ దాకా వెళ్ళింది, వ్యవసాయదారుడి నుంచి రాకెట్ దాకా అని మాట్లాడుతున్నాం. అట్లా 1993లో సంజయ్ గౌడవర్త్ సార్ స్టార్టెడ్ హిస్ కెరియర్ విత్ సాల్ట్. ఓకే. అండ్ రైట్ నౌ హీస్ ఇంటూ సాఫ్ట్వేర్. ఈ సాల్ట్ టు సాఫ్ట్వేర్ అంటే మన ఇంట్లో చూడండి అన్నం తినే పరికరాల దగ్గర నుంచి, అన్నం తినే వస్తువుల దగ్గర నుంచి, అన్నంకు తయారు చేసే పదార్థాల దగ్గర నుంచి ప్రయోజకత్వం సంపాదించుకున్న సాఫ్ట్వేర్ రంగం దాకా ఉన్న ప్రతి దాంట్లోనూ రంగరించి అతని అనుభవంలో స్టార్ ఆటా, స్టార్ రైస్, స్టార్ నమ్కీన్, స్టార్ ఎడిబుల్ ఆయిల్, స్టార్ వాటర్, స్టార్ సాల్ట్, పింజింగ్ ఫస్ట్ రైడర్, ఏవైనా యు నేమ్ ఇట్ దెమ్ దేర్ ఇన్ దట్. సో దట్ జెంటిల్మెన్ విత్ అన్ అగ్రో ప్రొడక్ట్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది, దాంట్లో ఏం చేయాలో ఇన్నోవేషన్స్ అన్న దగ్గర ప్రతి దాంట్లోనూ వెన్ హీ హ్యాడ్ కమిటెడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన రంగంలోనే ఆయన సామర్థ్యం కలిగిన వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేసుకోగలిగితే ఏమవుతుంది అన్న దగ్గర నేను తయారు చేసిన ప్రోడక్ట్ నాకు అనుగుణంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎలా అన్న దగ్గర ఆ యూనివర్సిటీ నిజంగా వెన్ హీ బికమ్స్ ఇండస్ట్రియలిస్ట్ టు ఎడ్యుకేషనలిస్ట్, the way he has driven certain factors with factorial norms, so yes sir, the way he is in the market right now, the Sanjay Gaudath University, you name them, they are there.
సార్ They are with all sort of innovations, all sort of innovative technologies, all sort of equipped training. Though they are making fantastic engineers. సో వాళ్ళ భవిష్యత్తు ఎంత ఎష్యూర్డ్ ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయంటే సార్ అసలు యూ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. అండ్ ద వే దే హావ్ బీన్ సక్సెస్ఫుల్ నరేషన్స్ లో 100% ప్లేస్మెంట్స్. సార్ అసలు స్పాన్ ఆఫ్ నో టైం 4 సంవత్సరాలు పిల్లల్ని ఇక్కడి నుంచి మనం ఒక 500-600 కిలోమీటర్ల రేడియస్ లో కోతపేట దూరంలో రాత్రి బస్సు ఎక్కితే తెల్లారి తీస్తారు. మహారాష్ట్రకి ట్రైన్ వేసుకుని వెళ్తే ఎంతసేపు వెళ్తామో తెలుసు. కొల్లాపూర్ శక్తిపీఠం అంటే మనమే పరిగెట్టుకుని వెళ్తుంటాం. అదృష్టం ఏంటంటే అమ్మవారిని చూడొచ్చు, చదువుకుంటున్న పిల్లల్ని కూడా చూసుకోవచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అయితే అసలు ఆ కాలేజీ క్యాంపస్ లో ఆ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ క్యాంటీన్ అయితే ఏది ఇంట్లో కూర్చొని గోరుముద్దలు అమ్మ తినిపిస్తున్నట్టే ఉంది ఆ క్యాంటీన్ లో. నేను రీసెంట్ పాస్ట్ లో వన్స్ దీంట్లో నేను ట్రావెలింగ్ విత్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూస్తుంటే అసలు మనం పాశ్చాత్య దేశాలకు చదువుకుని వెళ్ళి ఎందుకు చదువుకోవాలని దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఒక పక్క స్విమ్మింగ్ పూల్స్, ఒక పక్క ఒక రివర్ బ్యాంక్ లాగా, ఒక పక్క క్రికెట్ గ్రౌండ్స్, ఒక పక్క హ్యూజ్ ఫుట్బాల్ గ్రౌండ్స్. ఏంటిది సార్ అంటే మైండ్ రిలాక్సేషన్ ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్ అనుకోండి, యు ఆర్ దేర్ ఇన్ గ్రౌండ్. మైండ్ నీడ్స్ సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సింగ్ విత్ బుక్స్ అంటే హ్యూజ్ లైబ్రరీస్. సో ఇట్లాంటిది ఒక భారతదేశంలో ఈ సంజయ్ గౌడవత్ గారు లాంటి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తుంటే ఎలా ఉంటుందని చూస్తే అసలు ఆ క్యాంపస్ చూస్తే కూడా నిండిపోతాం సార్. ఓకే, సాధారణంగా అసలు 1000 ఎకరాల్లో యూనివర్సిటీస్ ఉంటాయి. నేను చదువుకున్న సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ అలాంటివి. అలాంటిది ఒక ప్రైవేట్ సెక్టర్ యూనివర్సిటీస్ లో దాన్ని తలపించే అంత స్థాయిలో చూపిస్తుంటే ఈ సంజయ్ గౌడవత్ యూనివర్సిటీ కొల్లాపూర్ నేమ్స్ శక్తిపీఠం, అమ్మవారు సరస్వతి అమ్మవారు, ఆదిశక్తులు రెండు కలిస్తే ఎలా ఉంటుందో అద్భుతం చూడొచ్చు. పైగా ఆయన ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, దాంతోపాటు ఆయన కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి రకరకాల ఇండస్ట్రియల్స్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆంటర్‌ప్రెన్యూర్ ఇఫ్ హీ బికమ్స్ ఎడ్యుకేషనలిస్ట్, సింపుల్ లాజిక్. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక కెరియర్ మోల్డింగ్ అన్నది ఎలా ఉంటుందంటే పిల్లల్ని ఒక స్కూల్ లెవెల్ నుంచి మోల్డ్ చేసుకుంటూ వెళ్తేనే. అలాంటిది అతను ఈ స్టార్టెడ్ అండ్ ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్స్ సార్. అండ్ అక్కడ లోపల ఐఐటి జేఈ ట్రైనింగ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతామంటే ద ప్రోడక్ట్ వాట్ దే ఆర్ డెవలపింగ్. సే ఫర్ ఇన్స్టెంట్ అతను ఐఐటి ఖరగ్పూర్ లేకపోతే ముంబై, ఐఐటి ఢిల్లీ ఏదో సెలెక్ట్ అయిన దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుకున్న ప్రౌడ్ మూమెంట్స్. కానప్పుడు సంజయ్ గౌడవత్ యూనివర్సిటీలో అదే సామర్థ్యం తయారు చేస్తారు. ఎందుకంటే లిమిటెడ్ ఎడిషన్ కదా ఐఐటి జేఈ. సో ఫర్ విచ్ ఒక ఆస్పిరేషన్ అన్నది ఒక కంటిన్యూస్ నదీ ప్రవాహంలో జస్టిఫై చేసుకోవడానికి ద కాన్సెప్ట్ ఆఫ్ సంజయ్ గౌడవత్ యూనివర్సిటీ అన్నది. సో ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఇఫ్ హీ టర్న్స్ హిమ్సెల్ఫ్ టు మేక్ ఎ ప్రోడక్ట్ అన్న దగ్గర, ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నవాడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ ని తయారు చేద్దాం అన్న దగ్గర కమిట్మెంట్ లెవెల్స్ చూపిస్తున్న ఏకైక విద్యా వ్యవస్థ కింద దాన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర నుంచి ఐఐటి సామర్థ్యం పెంచేంత దాకా వచ్చిన తర్వాత ఐఐటి సెలెక్ట్ కాని చేయవదలట్లే. గౌడవత్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి దాంట్లో ద వే దే ఆర్ ప్రొడ్యూసింగ్ వండర్ఫుల్ కిడ్స్, దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ సంజయ్ గౌడవత్ యూనివర్సిటీ. ఇప్పుడు ఫ్యూచర్ ప్రతి ఒక్కరు ఎలా బిల్డ్ చేసుకుంటారంటే సంజయ్ గౌడవత్ యూనివర్సిటీలో ఫస్ట్ మీరు అడ్మిషన్స్ ఎంక్వైరీ చేసుకోండి, అలాగే లెర్న్ మోర్ అబౌట్ అడ్మిషన్స్, అలాగే డౌన్లోడ్ క్యాటలాగ్స్, లెర్న్ మోర్. వీటి కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చేశారంటే ఫ్రాంచైజ్ కాకుండా డైరెక్ట్గా ఇక్కడ వెంకటరెడ్డి అని, క్రాంతి అని ఇద్దరిని హైదరాబాద్లో ఎర్రమంజిల్ కాలనీలో ప్లేస్ చేశారు. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో సైతం. వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీకి డైరెక్ట్ ఛానల్ పాయింట్ with solutions. Okay. And they'll also give beautiful demos. They'll also give beautiful brochures. Sir. They'll also explain what the activities of respective universities. వీటిలోంచి వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచో మనకి దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి సంజయ్ గౌడవత్ యూనివర్సిటీలో ప్లేస్ చేస్తే 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు ఒక ఆంధ్ర కోహినూరు అమ్మవారి దయలతో కటాక్షంతో ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించే ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది. ఓకే. అండ్ ఆ ఫీ స్ట్రక్చర్కి వస్తారు కల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన విభజిత రాష్ట్రమే కానీ సరే, ఎర్రమంజిల్ కాలనీ తెలంగాణలో ఉన్నా సరే, ఆంధ్రాకి కూడా అట్లాగే వెసులుబాటుతో వీళ్ళు వన్ కాంటాక్టింగ్ పాయింట్తో ఇరు రాష్ట్రాలని ఆపరేట్ చేస్తారు. అండ్ మోర్ వాళ్ళు ఫీ స్ట్రక్చర్కి వచ్చారు కల్లా 9 lakhs rupees దేర్ ఛార్జింగ్, ఫర్ విచ్ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టొచ్చు. అది కాక
ఇది మీకు లోన్ ప్రొవైడింగ్ కూడా ఉంది. రెండోది ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే దే ఆర్ ఛార్జింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. ఓకే. హాస్టల్ ఫెసిలిటీకి, ఫుడ్ అండ్ దేర్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్కి. సో ఇది ఎప్పుడైతే వన్ కాంటాక్టింగ్ పాయింట్ క్రాంతి అండ్ వెంకటరెడ్డి లాగా సంజయ్ గౌడవతి యూనివర్సిటీకి పిల్లల్ని అందులో జాయిన్ చేస్తే వన్ సొల్యూషన్ యూ కెన్ పే 9 lakhs 4 years లో ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఓకే. మీ అబ్బాయో మీ అమ్మాయో తెలుగు రాష్ట్రాలకి చాయిస్ ఇస్ యువర్స్. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది విన్నారు కదండి, సంజయ్ గౌడవతి యూనివర్సిటీకి సంబంధించి మన పిల్లల్ని వన్స్ అక్కడ యూనివర్సిటీకి పంపించాము అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆయనకి సంబంధించినటువంటి కంపెనీల్లోనే విత్ 100% గ్యారంటీ ప్లేస్మెంట్స్తో మరలా అక్కడే జాబులు చేసుకునేలాగా వాళ్ళకి అక్కడే అవసరమైతే ఎడ్యుకేషన్ లోన్ కూడా వాళ్ళే ఇచ్చి స్కాలర్షిప్స్తోనే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క మేధా సంపత్తు ఎక్కడ ఏ కంపెనీలో ఉపయోగపడుతుందో ఆ కంపెనీకి వాళ్ళే ప్లేస్మెంట్ చేసి కూడా రకరకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సంజయ్ గౌడవతి యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ లొకేషను అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మీకు అలాగే స్క్రోల్స్ కూడా నంబర్సు, కాంటాక్ట్ నెంబర్సు స్క్రోల్ అవుతూ ఉంటాయి. వెంటనే స్విచ్ ఆన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.